అయితే ఇప్పుడు హస్తినాపురం 2 డివిజన్లు, హస్తినాపురం, బైరామల్ కూడా. అవును సార్. ఎక్కడ వస్తే మీకు అంటే మీ బలం బాగుంటుంది అనుకుంటున్నారు? ఎక్కడ వచ్చినా పర్లేదు సార్, ఎక్కడ వచ్చిన ప్రజలు ఆదరిస్తారు. హస్తినాపురం కావచ్చు, బైరామల్ కూడా డివిజన్ ప్రజలు ఎక్కడ వచ్చినా గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకు ఆదరించాలి? ఒకవేళ మీకు పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్స్ అంటే మీకు మధు యాష్కి గౌడ ఆశీర్వాదంతో మీకు కాంగ్రెస్ పార్టీ మీకు బీఫామ్ ఇస్తే ఓకేనా, అక్కడి ప్రజలు ఒకవేళ హస్తినాపురం కావచ్చు, బైరమాల్ కూడా కావచ్చు, ఈ ఇద్దరు డివిజన్లు ఎక్కడైనా కూడా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆదరించాలంటే ఏం చెప్తారు? గర్వంగా చెప్పుకుంటాం సార్. గర్వంగా కరప్షన్ చేయలేదని గర్వంగా చెప్పుకుంటాం. ఎక్కడ ఏ ఇల్లు కడుతున్నా, ఎక్కడ విధంగా రూపాయి డబ్బులు తీసుకోకుండా గర్వంగా, అంటే ఎక్కడ అది చేయలేదని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. ఓకే. ఎక్కడ ఏ తగాదాలు, గొడవలు, ఏ ల్యాండ్ సెటిల్మెంట్లు, ఎక్కడ ప్లాట్లలో కబ్జాలు ఇట్లాంటివి ఏవి చేయలేదు. వైట్ కాలర్ గా పనిచేసినామని గర్వంగా చెప్పుకుంటాం. మధు యాష్కి గౌడ్ ఓడిపోయి ఉన్నారు. ఇంత గాలిలో కూడా ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కి గౌడ్, మళ్ళా దేవిరెడ్డి. మధు యాష్కి గౌడ్ ఓడిపోలేదు సార్. మధు యాష్కి గౌడ్ ఓడిపోలేదు.